బెంగళూరు సిటీ 15 అంతస్తుల బిల్డింగ్లో 7వ ఫ్లోర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆఫీసులో ఆర్తి కంప్యూటర్ ముందు కూర్చొని చాలా సీరియస్గా ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంది. ఎప్పుడు ఎంప్లాయీస్తో నిండుగా ఉండే ఆ ఆఫీస్ ఖాళీగా ఉంది. అందుకు కారణం అప్పుడు సమయం రాత్రి 10 అవుతుంది. అంతేకాకుండా తర్వాత 2 రోజులు సెలవు కావడంతో ఆఫీసులో ఎవ్వరూ లేరు. సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న ఆర్తి సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు ఆర్తి చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, తిన్నావా ఆర్తి? లేదమ్మా, ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఆఫీస్లోనే ఉన్నా. ఇంకా ఆఫీస్లో ఉండడమేంటే? 7 గంటలకే నీ డ్యూటీ అయిపోతుంది కదా. నా డ్యూటీ, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఈరోజు కంప్లీట్ చేసి పంపాలి. మీ ఆఫీస్లో నువ్వొక్కదానివే ఉన్నావా ఏంటి? పని ఎక్కువైతే 4 చేతులు వెయ్యాలి కానీ మొత్తం మీద వేసుకుంటానంటే ఎలా? అమ్మా, ఇది సంక్రాంతికి చేసే చెక్కలు, అరిసెలు, బల్లమరసులు కాదు. 4 వచ్చి చేయి వేయడానికి. సాఫ్ట్వేర్ కోడింగ్ కంప్యూటర్లో చేయాలి. ఎవరికప్పచెప్పిన పని వాళ్లే చేయాలి. అరిసెలంటే గుర్తొచ్చింది. నువ్వు పట్టుకెళ్లిన ఆవకాయలో కొంచెం నూనె తక్కువగా ఉంటుంది. బ్యాగులో ఒలికిపోకుండా ఉండడం కోసమని నేనే తక్కువ పోశాను. కొంచెం నూనె తీసుకెళ్లి వేడి చేసి అందులో పోసుకో, పాడైపోకుండా ఉంటుంది. సరే, ఇప్పుడే వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ కొనుక్కొనొస్తానుండు. ఎందుకే అంత వెటకారం? మరేంటమ్మా, ఆఫీస్లో ఉన్నాను, అర్జెంట్ వర్క్ ఉంది అంటే ఆవకాయ, అప్పడాల కర్ర అంటూ సోది చెప్తావు. నేను నీ మంచి కోసం చెప్తే సోదిలా ఉందా? అందుకే ఆడపిల్లని అంత దూరం పంపొద్దు, చెయ్యి దాటిపోతారు అని చెప్పాను. మీ నాన్న వింటేనే కదా. అమ్మా, నువ్వు మనిద్దరి మధ్యలోకి నాన్నం తీసుకురావద్దు. ఆయన్ని ఒక మాటంటే నువ్వు ఊరుకోవు, నిన్ను ఏమన్నా అన్నా ఆయన ఊరుకోడు. మీరిద్దరి మధ్యలో నేనే ఒక పనికిమాలిన దాన్ని అని ఏడుస్తూ ఉంటుంది. ఆర్తి వాళ్ళమ్మ భారతి చిరాకు పడుతూ ఇలా అంటుంది. అబ్బా, కృష్ణానదిలో వాటర్ ఇంకిపోతుందేమో కాని నీ కంట్లో నీళ్లు మాత్రం 365 డేస్ రెడీగా ఉంటాయమ్మా. నువ్వాపు తల్లి, నువ్వు నిన్నసా, నాకు చాలా పనుంది. రాత్రి 10 అయ్యింది, ఇంకా ఇంటికి పోలేదు. ఆ బెంగళూరులో మన వాళ్ళు ఎవరూ లేరు అని నీ మీద బెంగ పెట్టుకుంటే నన్ను సోది అంటావా? చేసుకోండి, నువ్వు మీ నాన్న మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను వద్దు అని మొత్తుకున్నా కూడా పంపించాడు కదా మీ నాన్న. అమ్మా, బెంగుళూరేమీ గొడ్డుపోలేదు. 24 అవర్స్ మనుషులిక్కడ తిరుగుతూనే ఉంటారు. నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకు. ముందు ఫోన్ పెట్టేయ్, నేను పని చేసుకోవాలి. నాన్నా, మీ ఆఫీస్లో నువ్వొక్కదానివే ఉన్నావా? నీతో పాటు అబ్బాయిలు కూడా ఉన్నారా? అమ్మా, ఏదైనా ఉంటే స్ట్రైట్గా అడుగు, అంతేకాని ఇలా వంకర మాటలు మాట్లాడకు. నేను నేరుగానే అడుగుతున్నాను. మీ వయసులో వచ్చే ఆలోచనలే వంకరగా ఉంటాయి. అందరూ ఆడపిల్లలే కాకుండా మగవాళ్ళు కూడా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని నా ఉద్దేశం. అమ్మా, ఇక్కడ ఎవరూ లేరు, నేనొక్కదాన్నే ఉన్నా. బయట సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఒక్కదానివే ఉండడమేంటే? ఆ చోటు ఎటువంటిదో ఏమిటో. ఆఫీస్ అని చెప్పాను కదమ్మా. ఆఫీసే, అదెక్కడ కట్టించారో నీకు తెలుసా? ఆ బెంగళూరులో స్థలాలు దొరక్క ఏ శ్మశానాన్ని ఆక్రమించి కట్టించింది కాదు కదా. అసలే ఈరోజు అమావాస్య. వాళ్ళ అమ్మ మాటలతో ఆర్తిలో సహనం చచ్చిపోయింది. చాలా చిరాకుగా ఇలా అంటుంది. అమ్మ ప్లీజ్, నీకు దండం పెడతాను, నాకు చాలా పనుంది. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకో. రేపొద్దునే నీకు ఫోన్ చేసి నువ్వు చెప్పే అమావాస్య పురాణం మొత్తం వింటాను. నేనేం చెప్పినా నీకు అలానే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నా మాట విన్నావని. సరే మరి ఉంటాను. ఏదైనా కొంచెం తిని పని చేసుకో. బాయ్ అని ఆవిడ ఫోన్ కట్ చేసింది. ఆర్తి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఫోన్ పక్కకు పెట్టి మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోయింది. ఆఫీస్ అంతా సైలెంట్గా ఉంది. ఏసీ వల్ల చాలా చల్లగా ఉంది. ఆర్తి కంప్యూటర్లో ఏదో టైప్ చేస్తూ ఉంది. ఆ కీబోర్డ్ బటన్ సౌండ్ తప్ప మరే శబ్దమూ ఆ గదిలో వినిపించడం లేదు. అంత నిశ్శబ్దంగా ఉంది ఆ హాలు. ఆ సైలెంట్లో నుండి ఒక్కసారిగా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆర్తి భయంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నల్లగా పెద్ద మీసాలతో చూడగానే కాస్త భయంకరంగా కనిపించాడు సెక్యూరిటీ. ఒకసారి కిందకు చూస్తే కాఫీ కప్పు పగిలిపోయింది. సారీ మేడం, ఆప్కే లియే చాయ్ లేకే ఆయా.
నేను నిన్ను అడిగాన టీ కావాలి అని? ముందు నువ్వు బయటికెళ్ళు. తు బాహర్ జావ్. ఠీకే మేడం, మాఫ్ కీజియే అంటూ అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాని ఆర్తికి ఇంకా గుండెదడ తగ్గలేదు. కాస్త ధైర్యం తెచ్చుకుని మళ్ళీ తన పనిలో తాను మునిగిపోయింది. అలా ఆమె పని చేసుకుంటూ ఉండగా ఒక డోర్ మెల్లగా ఓపెన్ అయిన సౌండ్ ఆమెకు వినపడుతూ ఉంది. ఆర్తికి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. అసలే ఈరోజు అమావాస్య. ఆ బిల్డింగు ఏ శ్మశానాల్లో కట్టి చచ్చారో ఏమో. ఆర్తి తన పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతుంది. వెనక నుంచి ఎవరో ఆమెకు దగ్గరగా వస్తున్న శబ్దం వినపడుతూ ఉంది. ధైర్యం చేసుకుని మెల్లగా ఆమె వెనక్కి తిరిగి చూసింది. మొదట ఆమెకు చాలా కోపం వచ్చింది. తర్వాత తన పిరిగితనానికి తనలో తానే నవ్వుకుంది. ఎందుకంటే సెక్యూరిటీ మళ్ళీ లోపలికి వచ్చి ఇందాక తను పడేసిన టీ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. हो गया मैडम, अच्छा साफ कर दिया। आपको कुछ चाहिए तो मुझे बुला लीजिए मैडम। సరే నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళు. సెక్యూరిటీ బయటికి వెళ్ళిపోయాడు. ఆర్తి తన కుర్చీలో నుండి పైకి లేచి ఆఫీసులోని ఒక విండో దగ్గరకు వచ్చి బయటకు చూస్తూ ఉంది. అప్పుడు సమయం రాత్రి 10:30 కావస్తుంది. రోడ్డు మీద వెహికల్స్ బాగానే తిరుగుతూ ఉన్నాయి. ఆర్తి మళ్ళీ వచ్చి తన సీటులో కూర్చుంది. తన వర్క్ను మళ్ళీ మొదలుపెట్టింది. కీబోర్డు మీద తన చేతివేలు నాట్యం చేస్తున్నట్టు కదులుతున్నాయి. కంప్యూటర్ మానిటర్ మీద ప్రోగ్రామింగ్ కోడ్ పరిగెడుతూ ఉంది. అదే సమయంలో ఆమెకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ వైపు చూసింది. ఈశ్వర్ కాలింగ్ అని ఉంది. ఆర్తి చాలా హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆర్తి, నీ వర్క్ కంప్లీట్ అయిందా? లేదు, ఇంకొంచెం ఉంది. ఇంకా ఎంత టైం పడుతుంది? 1 అవర్ పట్టొచ్చు. ఓకే, గుడ్. నాకు కూడా పార్టీ ఇప్పుడే అయిపోయింది. నేనొచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. ఇక్కడ నుండి నీ దగ్గరికి రావడానికి నాకు 1 అవర్ పడుతుంది. అప్పటికి నీ వర్క్ కూడా అయిపోతుంది. కుదిరితే కొంచెం త్వరగా రావచ్చు కదా. బెంగుళూరు ట్రాఫిక్ గురించి నీకు తెలీదా? సరే సరే, త్వరగా రావడానికి ట్రై చేస్తాను. ఆర్తి, అక్కడంతా ఓకే కదా? ఎవ్రీథింగ్ ఓకే. ఒక్కదాన్నే ఉన్నాను కదా, అందుకే కొంచెం. అదేంటి, మన హెచ్ఆర్ రామకృష్ణ లేడా? ఆఫీస్లో నేను, బయట సెక్యూరిటీ గార్డ్ తప్ప మన ఫ్లోర్లో ఇంకెవ్వరూ లేరు. అది కాదు, ఇందాక నేను రామకృష్ణకు ఫోన్ చేశాను. నాకు కొంచెం వర్క్ ఉంది, ఆఫీస్లోనే ఉన్నాను, ఆర్తిని నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు. మరి నువ్వొస్తానన్నావు? మా పార్టీ జరుగుతున్న చోట పోలీసు రైడ్ జరిగింది, అందుకే వచ్చేసా. లేకుంటే మార్నింగ్ వరకు ఇక్కడే ఉండేవాణ్ణి. అయినా విషయం అది కాదు, హెచ్ఆర్ నేను ఆఫీస్లోనే ఉన్నానని నాకు అబద్ధం ఎందుకు చెప్పాడు? అతను నీకు అబద్ధం ఎందుకు చెప్పాడో నాకెలా తెలుస్తుంది? నువ్వు సరిగ్గా చూసావా? ఒకసారి హెచ్ఆర్ రూమ్కి వెళ్ళి చూడు. ఆర్తి తన కుర్చీలో నుండి లేచి వెళ్లి హెచ్ఆర్ రూమ్లోకి చూసింది. అక్కడ ఎవరూ లేరు. నిజంగా ఇక్కడ ఎవరూ లేరు. నీకు నమ్మకం లేకపోతే వీడియో కాల్ చేస్తాను, కావాలంటే చూడు. మరెందుకు నాకు అబద్ధం చెప్పాడు? అతను ఉంటానంటేనే నేను పార్టీకి వచ్చాను, లేకుంటే నిన్ను ఒంటరిగా అసలు వదిలేసేవాళ్నే కాదు. నువ్వు ఒక్కోసారి మా అమ్మలా మాట్లాడతావు, అందుకే నువ్వంటే నాకిష్టం. ఓకే ఓకే, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకో. నేను బయలుదేరుతున్నాను. నువ్వు కంగారులో ర్యాష్ డ్రైవ్ చేయకు, కూల్గా రా అని ఫోన్ కట్ చేసి మళ్ళీ వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఆర్తి. ఈశ్వర్తో మాట్లాడాక తనకి చాలా రిలీఫ్గా అనిపించింది. మళ్ళీ పని చేయటం మొదలుపెట్టింది. అలా పని చేసుకుంటున్న ఆర్తికి మళ్ళీ ఎవరో తన దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది. అడుగుల శబ్దం కూడా వినపడుతుంది. మళ్ళీ ఏంటి, ఏం తెచ్చావిప్పుడు అంటూ వెనక్కి తిరిగింది. కానీ అక్కడ కూడా ఎవ్వరూ లేరు. ఇదేంటి, ఎవరో వచ్చినట్టు శబ్దం వినపడింది, కానీ ఇక్కడ ఎవరూ లేరు. సెక్యూరిటీ, హలో సెక్యూరిటీ అంటూ పెద్దగా అరిచింది. అతను లోపలికి రాలేదు. ఇప్పుడు లోపలికొచ్చిందెవరు? అడుగుల శబ్దం ఎవరిదే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో కీబోర్డు మీద ఉన్న బటన్స్ వాటంతట అవే ప్రెస్ అవుతూ ఉన్నాయి. ఆర్తి చాలా ఆశ్చర్యంగా చూసింది. కంప్యూటర్ మానిటర్ మీద దిస్ ఈస్ యువర్ లాస్ట్ డే అని టైప్ అయ్యింది. ఆర్తి షాక్తో చూస్తూ ఉంది. ఏసీ హాలు చాలా వేడిగా మారింది. ఆమెకు చెమటలు పడుతున్నాయి. మానిటర్లో కనిపించిన మెసేజ్ డిలీట్ చేయడానికి ఎంతో ప్రయత్నించింది, కానీ అది మళ్ళీ మళ్ళీ టైప్ అవుతూనే ఉంది. ఆర్తి కోపంగా కీబోర్డును కొట్టింది. ఒక్కసారిగా ఆ హాలు మొత్తం చీకటిగా మారిపోయింది. అన్ని లైట్లు ఆగిపోయాయి. ఆర్తికి భయం మొదలైంది.
పారిపోదామంటే చీకట్లో ఎటు వెళ్లాలో అర్థం కావటం లేదు. ఏమీ కనిపించడం లేదు. సెక్యూరిటీ భయ్యా, సెక్యూరిటీ! ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఆర్తి భయంతో వణికిపోతూ ఉంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆర్తి, ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఏదో ఉంది. అది నన్ను చంపాలని చూస్తుంది. కామెడీ చేయకు. బయలుదేరానని చెప్పాను కదా, నీ దగ్గరికే వస్తున్నా. నేను చెప్తుంది నిజం. ఈరోజు నాకు చివరి రోజు అని కంప్యూటర్లో మెసేజ్ వచ్చింది. వెంటనే కరెంటు పోయింది. సెక్యూరిటీ కూడా లేడు. నేనెంత పెద్దగా అరిచినా ఎవరికీ వినిపించడం లేదు. ఈశ్వర్, ప్లీజ్ నన్ను కాపాడు. నాకు చాలా భయంగా ఉంది. ఆర్తి, నువ్వు భయపడకు, నేనున్నాను. ఫోన్ కట్ చేయకు, లైన్లోనే ఉండు. ఈశ్వర్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆర్తి, ముందు నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేయి. ఆర్తి తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసింది. నువ్వు కూర్చునే సీట్ నుండి రైట్కి ఎగ్జిట్ డోర్ ఉంటుంది. అందులో నుండి బయటికి రా. జాగ్రత్త, చూసుకో. ఆర్తి మెల్లగా ఫోన్ వెలుతురులో ముందుకు కదిలింది. ఆమెకు కొంత దూరంలో డోర్ కనిపించింది. ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఎస్, ఈ డోర్ ఓపెన్లో ఉంది. ఓకే ఓకే, కూల్. ముందక్కడి నుండి బయటికి రా. ఆర్తి డోర్ దగ్గరకు వెళ్ళగానే సడన్గా డోర్ క్లోజ్ అయ్యింది. ఆమె లైట్ వేసి అదంతా చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఈశ్వర్, డోర్ క్లోజ్ అయిపోయింది. ఏంటి, డోర్ క్లోజ్ అయిందా? అంటే అక్కడెవరో ఉన్నారు. ఇక్కడెవరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. లేదు, నీకు తెలియకుండా నిన్నెవరో అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అతను చెప్తూ ఉండగానే ఆర్తి ఎదురుగా ఒక నల్లటి నీడ ఆమెకు స్పష్టంగా కనపడుతుంది. ఆ నీడలాంటి ఆకారం ఆమె దగ్గరకు వస్తూ ఉంది. హలో ఆర్తి, ఆర్తి, ఏమైంది? ఎందుకేం మాట్లాడటం లేదు? హలో ఆర్తి అని పెద్దగా అరిచాడు. నీడలాంటి ఆకారం ఆర్తిని ఆవహించింది. పూర్తిగా ఆమె శరీరంలో కలిసిపోయింది. ఆర్తి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఆమె మొహం భయంకరంగా తయారయ్యింది. నువ్వు దాన్ని కాపాడాలనుకుంటున్నావా? అయితే నువ్వు కూడా చస్తావు అని ఆమె ఒక భయంకరమైన గొంతుతో అనగానే ఈశ్వర్ కూడా భయపడ్డాడు. ఆర్తి, ఆర్తి, ఏం జరిగింది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆర్తిని కాదు, శైలజ. నా పేరు శైలజ. నీ ఆర్తిని ఈ రోజు నా చేతుల్లో చస్తుంది అని ఫోన్ని గట్టిగా నేలకేసి కొట్టింది. ఫోన్ పగిలిపోయింది. ఆర్తి, ఆర్తి! శైలజానా? ఎవరు నువ్వు? అవతల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఈశ్వర్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. అప్పుడే జనరేటర్ స్టార్ట్ అయ్యింది. కరెంటు కూడా వచ్చింది. ఈశ్వర్కి సెక్యూరిటీ కూడా కనిపించాడు. ఏయ్ సెక్యూరిటీ, నువ్విక్కడేం చేస్తున్నావయ్యా? सर खाना खाने के लिए अभी इधर आया सर. అప్పుడే కరెంటు పోయింది. జనరేటర్ అభి చాలు కియా సర్. ముందు పైకెళ్దాం పద అని ఇద్దరూ కలిసి లిఫ్ట్లో 7th ఫ్లోర్కి వెళ్లారు. లోపల ఎవరూ కనిపించడం లేదు. డోర్లు ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వడం లేదు. లోపల నుంచి ఎవరో బోల్టు పెట్టినట్టుగా ఉంది. ఈశ్వర్ ఒక గ్లాస్ డోర్ని పగలగొట్టాడు. ఆర్తి, 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 ఎక్కడున్నావు అని పెద్దగా అరుస్తూ ఆఫీస్ మొత్తం తిరిగాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. హెచ్ఆర్ రూమ్లోకి వెళ్ళాడు. ఆ రూమ్ ఖాళీగా ఉంది. ఈశ్వర్ వాచ్మెన్ని ఇలా అడిగాడు. సెక్యూరిటీ, మన హెచ్ఆర్ రామకృష్ణ ఇంటికి వెళ్ళిపోయాడా? नहीं सर, आपकी गाड़ी तो नीचे पार्किंग में है. అయితే ఎక్కడికి వెళ్ళాడు? తను రూమ్ లో లేడు కదా. मुझे पता नहीं है सर. అని ఆ గదిలో నుండి వెనక్కి వస్తూ ఉండగా వాళ్ళకి ఏదో చప్పుడు వినిపించింది. జిఎం రూమ్. జిఎం రూమ్ లో ఎవరున్నారు? सर उधर तो कोई नहीं है सर. जीएम सर అమెరికాలో ఉంది కదా. ఇద్దరూ కలిసి జిఎం రూమ్లోకి వెళ్ళారు. అక్కడ జరుగుతుంది చూసి ఈశ్వర్, సెక్యూరిటీ ఇద్దరూ షాక్ అయ్యారు. రామకృష్ణ ఆ జిఎం రూమ్లో కింద ఒక ముగ్గు లాంటిది గీసి ఉన్నాడు. ఆ ముగ్గు మధ్యలో ఆర్తి కూర్చొని ఉంది. దెయ్యం పట్టినట్టు ఊగుతూ ఉంది. ఆమె చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఏవేవో పెట్టి రామకృష్ణ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. రే రామకృష్ణ, ఏం చేస్తున్నావురా నువ్వు? ఓహో,
వచ్చేశారా? మీరు వచ్చేలోపే నేను పని కానిచేద్దామనుకున్నా. సరే, జరిగింది మొత్తం చూస్తూ ఉండు. ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పకు. ఇదొక సాఫ్ట్వేర్ ఆఫీసరా? ఇక్కడ క్షుద్ర పూజలు ఏంట్రా ఇడియట్? ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు క్లోజ్ అయ్యాయి, కానీ మన కంపెనీ క్లోజ్ అవ్వలేదు. అంతేకాదు, ప్రతి ఇయర్ ఎంప్లాయ్మెంట్ని పెంచుకుంటూ పోతున్నాం. ఎందుకో తెలుసా? ఈ క్షుద్ర పూజల వల్లే. అదృశ్య శక్తులు కొన్ని ఉంటాయి. వాటికి నరబలిస్తే అవి మనల్ని చల్లగా చూస్తాయి. ఒరే పిచ్చోడా, ఏంట్రా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఈ విషయం జిఎం సార్కి తెలిస్తే నిన్ను షూట్ చేసి పడేస్తాడు. ఇదంతా కూడా జిఎం సార్కి తెలిసే జరుగుతుంది. జిఎం సార్ ప్రతి సంవత్సరం ఇదే టైంలో అబ్రాడ్ ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? ఇక్కడ నరబలి జరుగుతుంది కాబట్టి. రే ఆర్తిరా, పాపంరా, అది అమాయకురాలరా, దానికి ఏమి తెలియదురా, ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిందిరా. అందుకే ఈ సంవత్సరం నరబలికి ఈమెని ఎంచుకున్నాను. ఇప్పుడు ఆమె శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఆమెను బలి తీసుకుంటుంది అని రామకృష్ణ ఒక ట్రాన్స్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఈశ్వర్ వెంటనే ఆ ముగ్గులో కూర్చున్న ఆర్తిని బయటికి తీసుకువచ్చాడు. ఆమెను చెంపల మీద కొట్టి ఆమెకు మెలకువ వచ్చేలా చేశాడు. ఆమెలో ఉన్న ఆత్మ ఒక నల్లటి ఆకారం వెళ్ళి ముగ్గు మధ్యలో కూర్చుంది. నిద్రపోతున్న నన్ను నిద్రలేపారు. నాకిప్పుడు నరబలి కావాలి అని ఒక భయంకరమైన వాయిస్తో పెద్దగా అరిచి ఊగుతూ ఉంది. నిన్ను నిద్రలేపింది వాడు, నువ్వు బలి తీసుకోవాల్సింది కూడా వాడ్నే, ఈ అమాయకురాల్ని కాదు. నాకు ఎవ్వరైనా పర్వాలేదు. అంతకు ముందు శైలజ, అంతకంటే ముందు ప్రసన్న కుమార్. ఇలా 5 సంవత్సరాల నుంచి నాకు ఎవరో ఒకరిని బలి ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు బలి కావాలి. రామకృష్ణ ఇది ఏమీ పట్టించుకోకుండా ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఏవేవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. నీకు నరబలి అలవాటు చేసింది వాడే కాబట్టి నువ్వు వాడ్నే బలి తీసుకోవడం న్యాయం అని చెప్పి ముగ్గురు ఆ గదిలో నుండి బయటికి వచ్చారు. డోర్ను క్లోజ్ చేశారు. గదిలో నుండి ఏవో పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారంటారు. వాడు పిలిచిన ఆత్మ వాడినే బలి తీసుకుంది. వద్దు వద్దు వద్దు.